ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జంతువుకి ఒక పేరుంటుంది. అదే స్వామి, దేవా, మధ్యమ. ఇక్కడ దేవ అనగా డివైన్, అంటే దైవత్వం. నువ్వు ఒక దేవుడితో సమానం. మధ్యమ అనగా మిడిల్, అంటే మధ్యలో ఉండటం, న్యూట్రల్గా ఉండటం. ఈ మ్యాటర్ అంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా న్యూట్రల్గా, కామ్ అండ్ కూల్గా ఉంటే మనం కూడా దేవుడితో సమానం అంట. ఈ మాట చెప్పింది ద గ్రేట్ ఫిలాసఫర్ అయిన ఓషో. ఒక మనిషి దేవుడు అవ్వాలంటే కేవలం ఈ ఒక్క రూల్ని పాటిస్తే చాలు. అదే లెట్ గో. ఇక్కడ లెట్ గో అనగానే ఎవరిని పట్టించుకోకుండా అన్నీ వదిలేసి బ్రతకడం అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది అలా కాదు. లెట్ గో అంటే ప్రతి ఒక్కటి చూస్తూ, ప్రతి ఒక్క విషయం వింటూ కూడా ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం. ఇలా ఉండడం కష్టమే, కానీ ఇలా ఉంటే చాలా పవర్ఫుల్గా మనం మారొచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా చాయిసెస్ రూపంలో ఆలోచిస్తుంది. ఇది లేకపోతే అది, అది లేకపోతే ఇది అనే టైప్లో ఈ ఆప్షన్స్ వల్లనే మనం లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటాం. నిజానికి ఇది కాదు, అది కాదు, మధ్యలో ఉండేది రియాలిటీ. మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చి 2-3 ఆప్షన్స్ మధ్యలో ఇరుక్కుపోయారంటే అందులో మిడిల్లో ఉండేది రియాలిటీ. మిగతా ఆ 2 ఆప్షన్స్ వచ్చేసి ఇల్యూషన్స్. అవి నిజం కాదు, నిన్ను చిక్కుల్లో పడేసే ఒక ఇల్యూషన్స్. నిన్ను జీవితం మొత్తం బానిసలాగా చేసుకోవడానికి ట్రై చేస్తాయి మిగతా ఆ 2 ఆప్షన్స్. మధ్యలో ఉండేది కేవలం రియాలిటీ మాత్రమే కాదు, అదే దైవత్వం, డివైన్. ఇక్కడి మిరాకిల్స్ జరుగుతాయి. నువ్వు చూస్ చేసుకునే ఆప్షన్స్లో కాదు, ఆ ఆప్షన్స్ మిడిల్లో ఉన్న రియాలిటీలో మిరాకిల్స్ జరుగుతాయి, ఆప్షన్స్లో కాదు. ఇలా మిడిల్లో న్యూట్రల్గా ఉండాలంటే అది కేవలం అండర్స్టాండింగ్ వల్లనే వస్తుంది. నీ ఆరోగ్యం నీకు తెలిసి ఉండాలి, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు సైలెంట్గా, కామ్గా, న్యూట్రల్గా మిడిల్లో ఉండగలుగుతావు. అతిగా ఆవేశపడడం, అతిగా ఆలోచించడం వల్ల స్వర్గం చూడొచ్చు, దాంతోపాటు నరకం కూడా చూడొచ్చు. ఇదంతా నీ బ్రెయిన్ చూస్ చేసుకోవడంలో ఉంటుంది. అండ్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేజ్ ఎ చూజర్. మనం వాటర్ అండ్ ఫుడ్ తిని ఎలాగైతే బ్రతుకుతామో బ్రెయిన్ కూడా సేమ్ ఆప్షన్స్ని అన్నీ పెట్టుకొని దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటూ ఉంటుంది. దానికి అదే లైఫ్. ఎప్పుడైతే నీ మైండ్ని నువ్వు చూస్ చేయకుండా ఆపేసి నీ లైఫ్ ఎలా ఉంటే అలా ఇన్వైట్ చేస్తావో, నీ చేతుల్లో ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూ లైఫ్ని ఇష్టంగా అలో చేస్తావో, అప్పుడు నువ్వు మిడిల్లోకి ఆటోమేటిక్గా వస్తావు, రియాలిటీలో బ్రతుకుతావు. అప్పుడే నువ్వు లెట్ గో అనే రూల్ని ఫాలో అవుతున్నట్టు. ఎటువంటి చాయిసెస్ తీసుకోకుండా ఉంటే చాలు, అప్పటికే నువ్వు దేవుడితో సమానం. ఈ పాయింట్ మీకు ఇక్కడ సరిగ్గా అర్థం అవ్వకపోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు నేను మిమ్మల్ని దేవుడితో సమానం అంటున్నా అని. లైఫ్ మీ దగ్గరికి ఏం తీసుకొచ్చినా యాక్సెప్ట్ చేయండి. దీన్నే బుద్ధుడు ఫిలాసఫీ ఆఫ్ సచ్నెస్ అంటారు. లైఫ్ని, రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. లైఫ్ నీ దగ్గరికి ఎలాంటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చినా దాన్ని ఫీల్ అవ్వు, లెట్ ఇట్ బీ. దీన్నే తదాత్త అంటారు, అంటే యాజ్ ఇట్ ఈస్ నెస్. ఇప్పుడు నైట్ అయితే అది నైట్, నువ్వు నైట్ని ఎక్స్పీరియన్స్ చేయి. మార్నింగ్ ఎప్పుడు అవుద్దా అని ఆలోచించొద్దు. నొప్పి పుడితే ఆ నొప్పిని భరించు, బాధ కలిగితే ఆ బాధని పడు, సుఖం వస్తే సుఖపడు. ఈ తతాత నీ దగ్గరికి ఏం తీసుకొచ్చినా దాన్ని జస్ట్ ఫీల్ అవ్వు, ఎక్స్పీరియన్స్ చేయి. మెల్లగా నీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది, నొప్పి ఉంది, సుఖం ఉంది, బాధ ఉంది, సంతోషం ఉంది. మనం ఇవన్నీ ఈ భూమి మీద ఉండి చూడాలి, వాటిని యాక్సెప్ట్ చేయాలి, అంతే. దీన్నే ఎన్లైట్మెంట్ అంటారు, అంటే నీకు యూనివర్స్ సీక్రెట్స్ అన్నీ తెలుసు అన్నట్టు. ఇప్పుడు నువ్వు మిడిల్లో ఉంటావు, ఎటువంటి చాయిసెస్ తీసుకోకుండా రియాలిటీలో ఉంటావు. కొంతమంది మెడిటేషన్ చేస్తారు ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి, ఈ మిడిల్లో ఉండడం కోసం. మీరు రియాలిటీలో ఉండాలంటే జస్ట్ చూడండి చాలు, మొత్తం అబ్జర్వ్ చేయండి. మీరు అలా చూస్తూ ఉన్నా కూడా అది మెడిటేషన్తో సమానం. నీ పాత ఎక్స్పీరియన్స్ అన్నీ ఒక కళ. మార్నింగ్ ఎలా అయితే నిద్ర లేస్తామో మన పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా అంతే. మళ్ళీ అవి అలా జరగవు, మళ్ళీ ఆ ఎక్స్పీరియన్సెస్ రావు. ఫ్యూచర్లో, అదే వచ్చే రోజుల్లో మన ఎక్స్పీరియన్సెస్ వల్ల, మన పాస్ట్ వల్ల మనకు ఒరిగేదంటూ ఏం లేనప్పుడు ఎందుకు ప్రతిరోజు మన పాస్ట్ గురించి తలుచుకొని బాధపడ్డం, కష్టపడ్డం? ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఎక్స్పీరియన్సెస్ నుంచి ఎక్స్పీరియన్సర్లోకి షిఫ్ట్ అవ్వండి. అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గోవా అంటే ఇష్టం. 1 వీక్ ఫుల్ గోవాలో ఎంజాయ్ చేసి చిల్లు కొట్టి వచ్చారు. తిరిగి ఇంటికి వస్తే మీరు గోవా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చింది ఒక మెమొరీ లాగా అవుతుంది. ఆలోచిస్తే, పచ్చిగా మాట్లాడితే అదొక డ్రీమ్ లాగా ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్సెస్ చేయడం వల్ల మనకి ఎటువంటి లాభం లేదు. నువ్వు ఎక్స్పీరియన్సర్ అవ్వాలి. మీకు గోవా అంటే ఇష్టం కదా, పో వెళ్ళి గోవాలో ఏదో ఒక జాబ్ చేసుకొని సెటిల్ అవ్వు. నీకు నచ్చిన ప్లేస్లో నచ్చినట్టు బ్రతుకు, ఒక ఎక్స్పీరియన్సర్ లాగా ఉండు. చాలామంది చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ కోసం వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక ఎక్స్పీరియన్సర్ లాగా ఉంటే నేను ఎవ్వరు ఏం పీకలేరు. నిజమే కదా? నువ్వు ఏ క్షణమైతే ఏ ఒక్క విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా అలా ప్రశాంతంగా చూస్తూ ఉంటావు, అప్పుడు నువ్వు మానవుడివి కాదు, నువ్వు ఒక దేవుడివి.
లార్డ్ శ్రీకృష్ణుడు అలాగే బుద్ధుడు ఏమైనా ఈ ప్రపంచాన్ని సృష్టించారా? వారు కేవలం జరిగింది చూస్తున్నారు. వాళ్ళ మైండ్ని బాడీని సపరేట్ చేసి ఏం జరిగినా ఎటువంటి కర్మలు జరిగినా అవి చూస్తూ ఉండడం వల్లనే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. వాళ్ళు ఏమైనా మీతో వచ్చి మాట్లాడారా? మరి ఎందుకు వాళ్ళని మనం అంతగా కొలుస్తున్నాం? ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు కాబట్టి. వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే నువ్వు తప్పులను చూసి ఎత్తి చూపడం వల్ల. దీనివల్ల నువ్వు డిస్ట్రాక్టెడ్ అయిపోయి జీవితంలో వెనుకబడిపోతావు. సో మీ చుట్టూ ఉన్నవి జస్ట్ అలా గమనిస్తూ చూస్తూ ఉండండి. ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల మీకు కూడా తెలియనంత పవర్ఫుల్గా మీరు తయారవుతారు. ఎప్పుడు మైండ్కి ఆప్షన్స్ ఇచ్చి చూస్ చేసుకునే పరిస్థితి రానివ్వకు. లైఫ్ నీకు ఏది ఇస్తే అదే నీ టార్గెట్ అన్నట్టు కష్టపడు. జస్ట్ బీ ఇన్ మిడిల్ అంటే రియాలిటీలో ఉండడం. గుర్తుపెట్టుకోండి, మనమందరం స్వామి దేవా మధ్యమ. దాన్ని బయటికి తీసి మనలోని దైవత్వాన్ని బయటకు తీద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.